తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు గ్రామ శివారులో పులి సంచారం రైతుల్ని భయాందోళనకు గురిచేసింది. గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో ఉండగా పులి తన 2 పిల్లలతో వెళ్లినట్లు గ్రామస్తులకు చెప్పారు. సమాచారంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే పులి సంచారం ప్రాంతానికి వెళ్లి పాదముద్రికలను సేకరించారు. పులి పాదముద్రికలు సరిపోవడంతో ముందు జాగ్రత్త చర్యలుగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు అధికారులు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని, పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని రైతులను అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. తెలియజేయనిదేమనగా మన భీమోలు అడవిలోకి 2 పులులు వచ్చినవి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చెప్పినారు. కనుక అడవిలోకి పశువులు మేకలు మేపుకునేవారు వెళ్ళరాదని తెలియపరుచుతున్నాం. ముఖ్యంగా మనుషులు ఎవ్వరూ అడవి వైపుకు వెళ్ళరాదు. ఇట్లు గ్రామ పంచాయతీ భీమోలు ప్రజలకు తెలియజేయనిదేమనగా మన భీమోలు అడవిలోకి 2 పులులు వచ్చినవి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చెప్పినారు. కనుక అడవిలోకి పశువులు మేకలు మేపుకునేవారు వెళ్ళరాదని తెలియపరుచుతున్నాం. ముఖ్యంగా మనుషులు ఎవ్వరూ అడవి వైపుకు వెళ్ళరాదు. ఇట్లు గ్రామ పంచాయతీ భీమోలు ప్రజలకు తెలియజేయనిదేమనగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు గ్రామ శివారులో పులి సంచారంతో రైతుల్ని భయాందోళనకు గురిచేస్తుంది. గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో ఉండగా పులి తన 2 పిల్లలతో వెళ్ళినట్లు గ్రామస్తులకు చెప్పారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దీంతో కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరూ కూడా ఒంటరిగా పొలాల వైపు వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు హెచ్చరించారు. కొన్ని చోట్ల అయితే ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఈపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీరామ్మూర్తి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, రవి, ఏదైతే గోపాలపురం మండలం భీమడోలు గ్రామంలో ఇప్పుడు పులి కలవరం పెట్టేస్తుంది, అంటే పెద్ద పులి తిరుగుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు వచ్చాయి. ఆ పులి సంచరిస్తున్నట్టుగా కూడా ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఒక రైతు కూడా ఆ పులి సంచరిస్తున్నట్టుగా చూసినట్టుగా స్థానికులకి గ్రామస్తులు చెప్పారు. దీంతో గ్రామస్తులందరూ కూడా అప్రమత్తమయ్యారు. అంటే ఫారెస్ట్ అధికారులకి, రాజమండ్రి ఫారెస్ట్ అధికారులకి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆ రంగంలోకి దిగారు. గత 2 రోజులుగా కూడా మొత్తం తనిఖీలు నిర్వహిస్తారు. అలాగే పులి పాదముద్రల గురించి అన్వేషణ చేసి కొన్ని గుర్తించారు. దీంతో ఈ పాదముద్రలు కూడా పులి అడుగులుగా ఉండడంతో కొన్ని ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కొండ ప్రాంతం గ్రామానికి ఆనుకుని ఏజెన్సీ ప్రాంతం కొండ గ్రామం ఉండడంతో ఈ ప్రాంతంలో ఇది సంచరించడానికి అవకాశం ఇస్తుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. ఈ లోపల చూసినట్లయితే ఎవరు కూడా పశువులు అలాగే ఆవులు కానీ గేదెలు కానీ ఎవరిని కూడా బయట పెట్టేయకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రైతులకు హెచ్చరిక చేస్తారు. అలాగే గ్రామస్తులు ఎవరు కూడా ఒంటరిగా తిరగొద్దు, గ్రూపులుగా తిరగాలని కూడా సాధింపు వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు చూసినట్లయితే ఇదే పెద్ద పులి గత ఏడాది ఇదే రోజుల్లో దాదాపు 15 రోజులు ఇక్కడ గ్రామస్తులు ఆందోళన గురి చేస్తుంది. అప్పుడు కూడా గ్రామంలో ఈ పెద్ద పులి సంచరించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అది ఎంత గాలించినా కానీ అప్పుడు అటవీ శాఖ అధికారులకి డ్రోన్ లో కానీ సీసీ కెమెరాలో కానీ చెక్కలేదు. అయితే మళ్ళీ రోజులు అదే శీతాకాలం రోజుల్లో మళ్ళీ ఇక్కడ పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా ఇప్పుడు వార్తలు రావడంతో అంటే చూసినట్టుగా కానీ పాదముద్రలు బట్టి కానీ ఇక్కడ పులి సంచారం జరుగుతున్న విషయం ఇప్పుడు కలవరం పెట్టేస్తుంది. ఫారెస్ట్ అధికారులు డ్రోన్ పెట్టి దీన్ని బంధించాలి, దాన్ని పరిగణాలని చెప్పేసి కూడా స్థానికులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రయాణాలు ఉన్నారు. అలాగే రైతులు కొండ ప్రాంతం అనుకుంటుంది కాబట్టి ఇక్కడ రైతులు కూడా పొలాల్లోకి వెళ్తే భయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.